అందరికీ నమస్కారము. మనమందరం కూడా వెంకటేశ్వరంలో 53వ వార్డు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ తరఫున వచ్చే అధికారులే కాదు, శానిటైజ్ వాళ్ళే కాదు, మనం కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం కూడా దోమల బాధ నివారణ అవుతుంది. కాబట్టి మనకు మున్సిపాలిటీ వాళ్ళు 3 డబ్బాలు ఇచ్చారు, గ్రీను, బ్లూ, ఎల్లో ఇచ్చారు. మనము ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే రెడ్ ప్రతిరోజు మన ఇంట్లో వచ్చే ప్రతి ఒక్క చెత్త కానీ ఈ గ్రీన్ డబ్బాలో చెత్త మామూలుగా పేపర్సు, ఆకులు, కూరగాయలు, పువ్వులు అవన్నీ ఈ డబ్బాలో వేసి పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు ఒప్పచెప్పాలి. ఇవి పేపర్సు, పాల కవర్లు, ఏమన్నా బాటిల్సు అట్లాంటి ఏమన్నా ప్లాస్టిక్ ఇవి ఉంటే దీంట్లో వేసి మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఈ రెడ్ బాక్స్లో మాత్రము డైఫర్సు, గాజు పలుకులు, ఏమన్నా హానికరమైన వస్తువులు ఉంటే ఈ ఎర్ర డబ్బాలో వేసి మనం జాగ్రత్తగా పెట్టాలి. మన దగ్గరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ 3 బాక్సులు మనం ఏమేమి వేస్తామో వాళ్ళకి చెప్పి 3 బాక్సులు వాళ్ళకి అప్పచెప్పాలి. మనం ఎంత నీట్గా చేసుకుంటామో మన ఇల్లు కానీ, మన పరిసరాలు కానీ, మన 53వ వార్డు కానీ అంత పరిశుభ్రంగా ఉంటుంది మనం చేసేదాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే కాలువలు కూడా నీట్గా పెట్టాలి. ఎవరన్నా కొంచెం అన్నం కానీ, కూరలు కానీ మిగులున్నా అవి కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ కవరు ఈ బుట్టలో, చెత్త బుట్టలో వేసి మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు మున్సిపాలిటీ బండ్లు వేయాలి. కానీ కాలువల్లో మాత్రం దయచేసి ఎవరు కూడా వేయొద్దమ్మా. వేస్తే ఏమవుతుందంటే వాసన వచ్చేసి దోమల బాధ ఎక్కువ అవుతుంది. దోమలు మనమే సృష్టించుకుంటున్నాం. కాబట్టి దోమలు లేకుండా నివారించుకోవాలంటే మనమే ప్రయత్నం చేయాలి, మనమే నీట్గా పెట్టుకోవాలి, మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, మన పరిసరాలు కానీ అన్నీ నీట్గా పెట్టుకోవడానికి మనమే ప్రయత్నిస్తాము. మనకు సపోర్ట్గా మున్సిపాలిటీ వాళ్ళు, మేడం వాళ్ళు కానీ, కార్మికులు కానీ అందరూ మనకు సపోర్ట్గా మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ విధానాన్ని పాటించాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాను.